హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్కిల్ టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ని ఎట్లా అప్లోడ్ చేయాలనేది చూస్తాం. స్టూడెంట్ అప్లోడింగ్ ఒక ఐటీలో ఉన్నటువంటి సీనియర్ బ్యాచెస్ కానివ్వండి లేదా జూనియర్ బ్యాచెస్ కానివ్వండి, ఏ రకంగా మనం వాళ్ళని ఒక సిఎస్వి ఫైల్ ద్వారా ఎట్లా మనం బల్క్ అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ చూస్తున్నట్లయితే కరెంట్ సెషన్ అని ఉంది 2018-2019. ఈ కరెంట్ సెషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఏ స్టూడెంట్ అయితే మనం ఏ అకాడమిక్ ఇయర్లో మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ అకాడమిక్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ గమనించినట్లయితే 2018-19 నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేసి సేవ్ చేస్తున్నాను. సో 2018-19 జాయిన్ అయిన బ్యాచ్ యాజ్ ఆన్ డేట్కి వాళ్ళ సీనియర్స్ స్టూడెంట్స్ వాళ్ళు. సో ఆ స్టూడెంట్స్ మనం ఆ అకాడమిక్ ఇయర్లో వాళ్ళని ఇన్సర్ట్ చేయాలి, అప్లోడ్ చేయాలి వాళ్ళని. సో స్టూడెంట్ అడ్మిషన్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది ఈ పేపర్, ఈ స్క్రీన్ చూసినట్లయితే ఇది ఎన్సివిటి ఎంఎస్ రోల్ నెంబరు, వాళ్ళు సెలెక్ట్ స్టూడెంట్ ట్రేడ్ డీటెయిల్స్, అట్లాగే సెక్షన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. ఇట్లాగా ఇండివిజువల్ స్టూడెంట్స్ అయితే కనుక మనం ఈ రకంగా ఈ ఫామ్ ను మనం ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ మనం ఫిలప్ చేసుకోవచ్చు. అలా కాకుండా బల్కీగా ఒకేసారి స్టూడెంట్స్ని, ఒక యూనిట్ స్టూడెంట్స్ని మనం అప్లోడ్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ స్టూడెంట్స్ క్లిక్ చేస్తాం. సో ఇంపోర్ట్ స్టూడెంట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా విండో వస్తుంది. ఈ విండోలో మనకి డౌన్లోడ్ శాంపిల్ ఇంపోర్ట్ ఫైల్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ శాంపిల్ ఫైల్ మనం క్లిక్ చేస్తాం. ఓకే, ఫైల్ డౌన్లోడ్ అయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 8-9 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ 9 పాయింట్స్లో మనకి మెయిన్ ముఖ్యంగా మనం గుర్తుపెట్టేసి ఏంటంటే, మనం ఏమైతే ఫైల్ క్రియేట్ చేస్తున్నామో అప్లోడ్ చేయడం కోసం ఆ ఫైల్ని మనం సేవ్ యాజ్ సిఎస్విలోకి మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, రెండవది డేట్ ఆఫ్ బర్త్ మరియు స్టూడెంట్ యొక్క అడ్మిషన్ డేట్ అనేది ఫార్మేట్ అనేది ఈ రకంగా ఉంటుంది. ముందు ఇయరు, మంత్, డేటు. ఇక్కడ మీకు గమనించినట్లయితే ఇయరు, మంత్, డేటు ఇక్కడ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా మాత్రమే వస్తుంది. సో ఇలా ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేస్తారో ఫార్మేట్లోకి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారో మనకి 10th క్లాస్లో ఎట్లాగే సర్టిఫికేట్లో మనకి డేటు, మంత్, ఇయర్ వస్తుందో అలా మనకి రివర్స్లో వస్తుంది మనకి వ్యూ అనేది. అలాగే ఏ స్టూడెంట్కి కూడా అడ్మిషన్ నెంబరు, రోల్ నెంబర్ని యూనిక్గా ఇవ్వద్దు, అంటే ఒకే విధంగా మీరు వాళ్ళకి జనరేట్ చేయొద్దు. అడ్మిషన్ నెంబర్ అంటే మన స్టేట్ డిఎస్సి నెంబర్ ఉంటుంది, రోల్ నెంబర్ అంటే ఎన్సివిటి ఎంఎస్ రోల్ నెంబర్ ఉంటుంది. అలాగే స్టూడెంట్ యొక్క జెండర్ మీరు ఎంటర్ చేస్తారు. రిమైనింగ్ ఇక్కడ అతి ముఖ్యంగా వచ్చేసరికి ఈ యొక్క అడ్మిషన్ ఫామ్లోనే మనం స్టూడెంట్ యొక్క ఎంటైర్ ఇన్ఫర్మేషన్, అంటే అతన్ని ఐటీలో జాయిన్ చేసిన ఎవరైతే అతని యొక్క తండ్రి లేదా తల్లి లేదా సంరక్షణ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలను కూడా మనం ముందుగానే మనం నమోదు చేస్తాం. సో ఏమవుతుందంటే మనకి స్టూడెంట్తో మనం ఎప్పుడు కూడా మనం కరెస్పాండెన్స్ అనేది అతను లేదా అతని తల్లిదండ్రుల సంరక్షణతో మనం అందుబాటులో ఉంటాం. సో అట్లాగే కేటగిరీస్ వచ్చేసి కేటగిరీ కూడా మనం జనరల్ కేటగిరీ ఎంటర్ చేస్తాము. సో ఇక్కడ మీరు ఈ 2018-19 బ్యాచ్లో నేను ఎలక్ట్రీషియన్ని ఎంచుకుంటున్నాను. సో ఎలక్ట్రీషియన్ క్లిక్ చేస్తే జూనియర్స్ అని వచ్చారు. వీళ్ళు ఆ సంవత్సరానికి అడ్మిషన్ బ్యాచ్ వీళ్ళు. సో ఇక్కడ ఫైల్ ఉంది మనకి, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్ హియర్ అని చెప్పి ఇది క్లిక్ చేసినట్లయితే ఏదైతే మనం ముందుగా ఫైల్ని రెడీ చేసి పెట్టుకున్నామో ఆ డేటాను మనం అప్లోడ్ చేస్తాం. ఓకే, ఇక ఫైల్ అనేది అప్లోడ్ అయ్యింది చూడండి. .csv ఫైల్ అప్లోడ్ చేసి నేను ఇంపోర్ట్ స్టూడెంట్ డేటాను కొడుతున్నాను, క్లిక్ చేస్తున్నాను. సో అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు ఫైల్ అనేది అప్లోడింగ్ అవుతుంది. చూడండి, మీకు టోటల్ రికార్డ్స్ మీకు 7 రికార్డ్స్ సక్సెస్ఫుల్ అయ్యాయి. సో ఈ ఎక్కడైతే రికార్డ్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయ్యాయో దాన్ని తిరిగి మనం చూడాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి ట్రేడ్ డీటెయిల్స్ అని ఉంది. ఈ ట్రేడ్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన వివరాలు మనం చూడొచ్చు.
ఇక్కడ చూడండి 7 మెంబర్స్ నేను అప్లోడ్ చేశాను ఇక్కడ డెమో కింద. సో, ఈ 7 మెంబర్స్‌కి కూడా చూసినట్లయితే వాళ్ళ యొక్క పేర్లు మనకి ఇక్కడ ఈ రకంగా మనకు కనబడుతున్నాయి. ఇది లిస్ట్ వ్యూ ఇది. డీటెయిల్ వ్యూ చూడాలనుకుంటే ఇది క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ వ్యూ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. ఈ రకంగా. స్టూడెంట్ యొక్క ఫోటో కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ రాంగ్‌గా ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఈ రకంగా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ రాంగ్‌గా ఎంటర్ చేసినట్లయితే గనక సరైన ఫార్మాట్‌లో గనక మీరు అప్లోడ్ చేయలేని పక్షంలో మీకు ఈ రకంగా మీకు కనబడుతుంది డిఫాల్ట్‌గా. అది కరెక్ట్ మెథడ్‌లో మీరు అప్లోడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్‌గా ఇలా కనబడుతుంది. చూడండి ఇందాక మనం ఇయర్, మంత్, డేట్ పెట్టామో ఎప్పుడైతే మనం అప్లోడ్ చేస్తామో కరెక్ట్ వేలో మనకి ఈ రకంగా కనబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది. సో, ఇక్కడే మీకు స్టూడెంట్ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. అతను ఏమైనా వివరాలు తప్పుగా అప్లోడ్ చేసినట్లయితే గనక ఎడిట్ చేస్తే మీరు ఆ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తే గనక సో, అతని ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది మీకు. ఈ ప్రొఫైల్ ద్వారా మీరు అతని యొక్క వివరాలు మీరు ఏదైనా ఉంటే గనక మీరు డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. అతని ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్. ఎందుకంటే స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు అతని యొక్క మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటాం కాబట్టి అతని వివరాలు కూడా మనం దీంట్లో నమోదు చేస్తాం. ఓకే. అలాగే పేరెంట్స్ డీటెయిల్స్. ఇక్కడ ఫాదర్‌ని ఎప్పుడైతే మీరు ఎంటర్ చేశారో ఇక ఫాదర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ ఇదే డేటా ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ మీరు స్పెషల్‌గా ఎంటర్ చేయనవసరం లేదు. వాళ్ళ యొక్క ఫోటోస్ కూడా మీరు కూడా పేరెంట్స్ యొక్క ఫోటోస్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కుర్రోడు యొక్క స్టూడెంట్ యొక్క ఫోన్ నంబర్‌తో పాటు తల్లిదండ్రుల యొక్క ఫోన్ నంబర్ అదనంగా కూడా మనం తీసుకోవాల్సింది. అది కూడా మ్యాండేటరీ చేసాం దీంట్లో మనం. ఓకే. అట్లాగే ఇప్పుడున్న స్కీమ్స్ జగనన్న విద్యా దీవెన లాంటి స్కీమ్స్ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం దీంట్లో నమోదు చేసుకోవచ్చు. వాళ్ళ ఫోటోస్ కూడా దీంట్లో మనం. సో, ఈ వీడియో ద్వారా మీరు స్టూడెంట్‌ని ఎట్లా అప్లోడ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నారనుకుంటున్నాను. అయితే స్టూడెంట్‌ని అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి వివరాలను మీరు ట్రేడ్ డీటెయిల్స్‌లో చూసుకోవచ్చు. మరియు వాళ్ళ యొక్క యూజర్ ఐడీ పాస్వర్డ్స్‌ని ఏ రకంగా చూడాలో కూడా ఏ రకంగా తెలుసుకోవాలో కూడా చూడొచ్చు మనం ఒకసారి. ఇక్కడ స్టూడెంట్ నేమ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఈ రకంగా విండో ఓపెన్ అవుతుంది. ఈ రకంగా మనకి విండో ఓపెన్ ఉంది. లాగిన్ డీటెయిల్స్ అని చూడండి సార్. ఈ తాళం చేసే సింబల్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు పేరెంట్స్‌కి కూడా మనం మొబైల్ అప్లికేషన్‌లో వాళ్ళు కూడా వాళ్ళ కుర్రోడు యొక్క ప్రొఫైల్‌ని తెలుసుకోవచ్చు ఎట్లా ఉన్నదనేది. అట్లాగే స్టూడెంట్ మొబైల్ అప్లికేషన్‌లో లాగిన్ అవ్వడం కోసం ఇలా యూజర్ ఐడీ పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్‌గా ఇది జనరేట్ అవుతుంది. ఇది స్టూడెంట్ యొక్క మొబైల్ నంబర్‌కి మరియు అతని యొక్క యూజర్ ఐడీ అతని యొక్క మొబైల్ నంబర్‌కి లింకప్ అయి ఉంటుంది. సో, అతను ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అనేది డెస్క్‌టాప్ సిస్టమ్ మీద రాయాలనుకుంటే గనక ఇది లింకు. సో, ఈ లింక్‌ని కాపీ పేస్ట్ చేసుకుంటే అతని యొక్క ప్రొఫైల్‌లోకి అతను లాగిన్ అవ్వచ్చు. స్టూడెంట్‌కి యూజర్ ఐడీ పాస్వర్డ్స్ మీరు పంపాలనుకుంటే గనక ఇక్కడ ఆల్రెడీ ఉంది. సెండ్ స్టూడెంట్ పాస్వర్డ్ అంటే డైరెక్ట్‌గా స్టూడెంట్ ఏమైతే మనకి మొబైల్ నంబర్ ఇచ్చాడో ఆ మొబైల్ నంబర్‌కి అది వెళ్ళిపోతుంది. అట్లాగే ఈ స్టూడెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్‌లో అతను గనక డిశ్చార్జ్ అయ్యి ఉంటే లాంగ్ ఆప్షన్ అంటే గనక మీరు అతన్ని ఇక్కడ డిజేబుల్ చేయొచ్చు మీరు. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ డిజేబుల్ దిస్ రిగార్డ్ అంటే ఓకే కొడితే ఆటోమేటిక్‌గా స్టూడెంట్‌కి కారణం అడుగుతుంది. ఏ కారణం చేత మీరు డీయాక్టివేట్ చేస్తున్నారని చెప్పేసని. సో, లాంగ్ ఆప్షన్ ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు డేటాను మనం. ఇక్కడ మీకు వస్తున్న ప్రొఫైల్ గూగుల్ కూడా సంబంధించింది. ఇది సాఫ్ట్‌వేర్‌కి సంబంధించింది కాదు. దయచేసి మీరు దీన్ని నెవర్ ట్రాన్స్‌లేట్ హిందీ చూపించొచ్చు ఇక్కడ మీరు ఇక్కడ. ఓకే. ఇక్కడ చూడండి ఈ స్టూడెంట్‌ని మనం డీయాక్టివేట్ చేసాం. కారణం లాంగ్ ఆప్షన్. లేదు బై మిస్టేక్ ఒక స్టూడెంట్ బదులు ఇంకో స్టూడెంట్ చేసినట్లయితే గనక అతను మళ్ళీ కాలేజీ వాళ్ళు అతన్ని ఎనేబుల్ చేయొచ్చు.
సో ఈ రకంగా మీరు స్టూడెంట్ యొక్క వివరాలు మనం డిజేబుల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు అందరూ కూడా స్టూడెంట్ని ఎట్లా అప్లోడ్ చేయాలి, స్టూడెంట్ ఎట్లా డిజేబుల్ చేయాలి, స్టూడెంట్ యొక్క పాస్వర్డ్ ఏ విధంగా మనం తెలుసుకోవాలనేది నేర్చుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మనం CSV ఫైల్ అంటే ఏంటి అనేది నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.